మొన్న మన 5వ తరగతి మాస్టరు ఆర్మీ గురించి చెప్పారా. ఆర్మీలో ఉన్న వాళ్ళకి భయం ఉండదంట, శత్రువులతో ధైర్యంగా పోరాడతారంట. అందుకే పెద్దయ్యాక నేను కూడా ఆర్మీలోకి వెళ్ళిపోతా. పాకిస్తాన్ తీవ్రవాదుల్ని తరిమి కొడతా, తుపాకీ పట్టుకుని దేశ రక్షణ చేస్తా. నేను ప్రతి సంవత్సరం ఊరొచ్చాక నన్ను ఫస్ట్ ఆనందపరిచే విషయం ఊరి పెద్దలందరూ నన్ను పలకరించడం కోసం మా ఇంటికి రావడం. కానీ నేను కలవాల్సిన వ్యక్తి ఇంకొకరున్నారు. ఆయనే రైటర్ వీరభద్రయ్య గారు. సమాజం పట్ల అవగాహన, దేశం అంటే పిచ్చి, రచన అంటే ప్రాణం. ఊరి మొత్తానికి ఆయన అంటే గౌరవం. అక్షరం మీద ప్రేమ తప్ప అధికారం మీద వ్యామోహం లేని వ్యక్తి. నమస్తే గురుగారు. హే అస్లాం, ఎలా ఉన్నావు? బాగున్నా గురుగారు. రా కూర్చో. మీరెలా ఉన్నారు గురుగారు? బ్రతికే ఉన్నానయ్యా. ఏమైంది గురుగారు? చుట్టుప్రక్కల 4 ఊర్లకి ఆదర్శంగా ఉండే మన ఊరు, ఆ 4 వల్ల ఆ గౌరవం పోతుంటే బాధేస్తుందయ్యా. అవును గురుగారు, నేను ఊరు వచ్చిన ప్రతిసారి వాళ్ళతో ఒక మాట కూడా మాట్లాడకుండా లోపలే బాధపడి వెళ్ళిపోయేవాడిని. కానీ ఈసారి వచ్చేటప్పుడే లోపల బలంగా అనుకొని వచ్చాను. వాళ్ళని ఎలాగైనా మార్చే కనీస ప్రయత్నమైనా చేసే వెళ్తాను. హింసతో కాదు, అహింసతో. వెళ్ళొస్తాను గురుగారు. సరేనయ్యా. తాత, అతనెవరు? అతనా? నేను ఇలా రాసుకోవడానికి, నువ్వు ఆడుకోవడానికి, మీ నాన్న తెచ్చిపెట్టడానికి, మీ అమ్మ వండి పెట్టడానికి, మనం ఆనందంగా ఉండడానికి వీడేరా కారణం. వందలాది మంది దేశ సైనికుల్లో వీడొక్కడు. 100కు పైగా ఉన్న మన ఊర్లో వీడొక్కడే సైనికుడు. వాడికి దక్కే గౌరవం కూడా గర్వపడేలా ఉండే వ్యక్తిత్వం వాడిది. వీడికి కోపం రావడం 8వ వింత. ఏకంగా మహాత్ముల మనస్తత్వం ఉన్నవాడేరా ఈ అస్లాం. సమయం మనుషుల పరిస్థితుల్ని మారుస్తుందో లేదో తెలీదు, కానీ సమయంలో వచ్చే పరిస్థితులు మాత్రం మనుషుల్ని మార్చేస్తాయి. అలానే అమృత అనే ఈ అమ్మాయిని మార్చేశాయి. అది ఎలానో ఈ కథలో ముందొచ్చే సమయం, పరిస్థితులు, పాత్రలే మీకు చెప్తాయి. ఏట్రా అస్లాం, ఎప్పుడొచ్చావురా? వీరయ్య. సలాంవాలేకుం అస్లాం భాయ్, జరా మాట్లాడరా. భాష. ఏరా ఆర్మీ, నిన్నేరా? శామ్యుయల్. ఏంట్రా మాతో మాట్లాడడానికి తడిసిపోతుంది, బాడలో శత్రువులను చంపుతావురా. మల్లేష్. ఊరికి 4 భుజాలుగా ఉండాల్సిన వీళ్ళు నలుగురితో నానా మాటలు అనిపించుకునే స్థాయిలో ఉన్నారు. గురువుగారు బాధపడుతూ చెప్పిన ఆ 4 వీళ్ళే. మతపిచ్చి, కులపిచ్చి, గొడవలు, అరాచకాలు, ఇవే వీళ్ళ పనులు. ఊరిలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే చూపించే మొదటి చూపుడు వేళ్ళు వీళ్ళ మీదే. తల్లిదండ్రుల చేయి దాటేసిన తనయులు వీళ్ళు. అందుకే వీళ్ళని మార్చే ప్రయత్నం ఎవరూ చేయలేదు.
నేను ఎప్పుడు వీళ్ళతో మాట్లాడలేదు, కానీ నాకున్న ఈ 30 రోజుల్లో వీళ్ళతో మాట్లాడే వెళ్తా. అస్లాం, ఇటు రారా. వీళ్ళే నా ఫ్రెండ్స్. ఏరా, నమాజ్కి వెళ్ళొస్తివా? అవునరా. నీ లైఫ్ బాగుందిరా. మమ్మల్ని చూడు, సిటీలా చదివి పల్లెల కోతలా కాపలా ఉన్నట్టుంది బతుకు, ఉద్యోగాలు లేక. నమ్మకంతో ఉండండిరా, ఏదో రోజు మంచి స్థాయిలో ఉంటారు. ఆ సంగతి పక్కన పెట్టు కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? పెళ్ళే? పెళ్ళేరా. నేను పెళ్లి చేసుకోదలుచుకోవట్లేదురా. ఎందుకురా? చేసుకుంటే నీకు ఒక కుటుంబం ఉంటుందిగా. ఆ కుటుంబం నాకొద్దురా. నేను చేసే ఉద్యోగంలో కాగితాల మీద సంతకాలు ఉండవు, జీవితాలతో చెలగాటాలు ఉంటాయి. ఉంటే ఏంటంట? అమృత ఎంత మంచి అమ్మాయిరా, అందరితో సరదాగా ఉంటుంది. చిన్నప్పుడు మన 5వ తరగతిలో మాస్టర్ చెప్పినప్పటి నుండి ఆర్మీ వాడినే చేసుకోవాలనే కోరిక. ఆఖరికి తను ట్యూషన్ చెప్పే చిన్న పిల్లలు కూడా ఆర్మీలోకే వెళ్తానంటారు. మరి ఇప్పుడు మన ఊర్లో ఆర్మీలో నువ్వు తప్ప ఇంకెవరున్నారా? పైగా తనకి నువ్వంటే ఎక్కడో ఇష్టం ఉన్నట్టుంది. తను చేసుకోరా. ఒరే, వాళ్ళ మతం వీళ్ళ మతం ఏరు కదరా. ఓరిని, మన ఊర్లో కులమతాలు ఆడున్నారా? అంతా ఒకటేగా. అయినా నేను పెళ్లి చేసుకొని డ్యూటీకి వెళ్ళిపోయి రేపు బార్డర్లో ఏమైనా జరిగి నేను పోతే తన జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేదురా. అయినా అమృత నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. ఓసారి ఆలోచించరా. ఇంకా ఆలోచించేదేం లేదురా. ఏం తాత, భోజనం చేశారా? నమస్తే గురుగారు. కూర్చో. ఏంటి గురుగారు ఎప్పుడు ఈ పుస్తకాలు రాస్తూ ఉంటారు, అవి పబ్లిష్ కూడా అవ్వవు. దీనివల్ల ఏంటి మీకు ఉపయోగం? నా పుస్తకాలు మన ఊర్లో చదివే పిల్లలు చదువుతున్నారయ్యా. దానికన్నా ఆనందం ఇంకేముంటుంది? మన ఊరికి ప్రెసిడెంట్ అయ్యే స్థాయి గురుగారు మీది. మీరు ఎందుకు ఒప్పుకోరో మాకు ఇప్పటికే అర్థం కాదు. ఈ అక్షరమే నా జీవితం అయ్యా. ఆ రాజకీయాలు నా వల్ల కావు. అయినా ప్రజాసేవ చేయాలంటే స్థాయి ఉంటే సరిపోదు. ప్రజల కష్టాలను తీర్చే సత్తా ఉండాలి. అది నాకు లేదనే భావిస్తున్నాను. మన దేశంలో చదువు సంజలేని కులపిచ్చి రాజకీయ నాయకులతో పోలిస్తే క్షమించండి, మిమ్మల్ని వాళ్ళతో పోల్చడమే తప్పు. అయినా గురువుగారు, నాకు ఎప్పటి నుండో ఒక ప్రశ్న వెంటాడుతుంది. అదేంటంటే, ఒక దేశ సేవ చేసే సైనికుడు రిటైర్డ్ అయ్యాక ఇంట్లో పెన్షన్ తిని బతుకుతున్నాడు. ఒక దేశ సేవ చేసే సైనికుడు ప్రజాసేవ చేయలేడా? వేలిముద్ర వేసే రౌడీ ఏదోలు ఎంతోమంది దేశాన్ని వెళ్తున్నారు. ఒక సైనికుడు నాయకుడు అవ్వకూడదా? పిల్లలు అడుగుతున్నారు అస్లాం. ప్రతి సంవత్సరం వాళ్ళతో మాట్లాడేవాడివి కదా, ఎప్పుడు మాట్లాడతావు? ఇవాళ రాత్రి మాట్లాడతా గురుగారు. సరే. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్య సరిహద్దుల్లో 4 సైనికుల మీద అనుకోకుండా పక్క రాజ్యం వాళ్ళు 10 మంది సైనికులు దాడి చేస్తారు. ఆ దాడిలో 2 సైనికులు చనిపోతారు. మిగిలిన ఆ 2 సైనికుల్లో ఒకడు తన ప్రాణాలకు తెగించి తన రాజ్యం కోసం, అతనికి తోడుగా ఉన్న సైనికుడి ప్రాణం కాపాడడం కోసం వాళ్ళకి ఎదురెళ్తాడు. శత్రువుల బుల్లెట్లతో అతని మీద దాడి చేస్తారు. అయినా అతని దగ్గర ఉన్న బాంబులు వాళ్ళ మీద విసిరేసి ఒకేసారి 10 మందిని సమాధి చేస్తాడు. ఆ తర్వాత ఇంకో సైనికుడు ఇతన్ని బ్రతికించుకుంటాడు. ఈ కథను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎప్పుడు మన కోసం కాకుండా మన పక్క వాళ్ళని బ్రతికించుకుంటూ బ్రతకాలి. అప్పుడే
ఈ జన్మ, ఈ జీవితానికి ఓ అర్థం ఉంటుంది. పదండి గురువుగారు, ఇంటి దాకా మీకు తోడుగా వస్తాను. సరే. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అస్లాం? ఏ విషయం గురువుగారు? అదే ఇందాక పిల్లలు చెప్పావు కదా. అది కథ కదా గురువుగారు. అది కథ కాదు అస్లాం, నీ జీవితంలో జరిగిన సంఘటన. అదేంటి గురువుగారు? తల్లిదండ్రులే నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పోషించి ఇంత వాణ్ణి చేశాను. నీ గురించి నాకు తెలీదా? వెళ్ళి పడుకో. అదేంట్రా అలా వెళ్ళిపోయింది? అదేం లేదులేరా, ఏమవుతాను. నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఎందుకో తన కళ్ళలో భయం కనిపించింది. అదేం లేదులేరా. ఏం జరిగింది? అది ఏం లేదులేరా. నీకు తెలుసని నాకు అర్థమవుతుంది, చెప్పు. అది వీరయ్య ఆడి ఫ్రెండ్స్ చాలా రోజుల నుండి అమృతని ఏడిపిస్తున్నారా. అయినా తను ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. కానీ ఒకరోజు తను మల్లేష్ని కొట్టింది. అప్పటి నుండి ఎలాగైనా తన్ని పాడు చేయాలనుకుంటున్నారు. కానీ నువ్వు ఊరొచ్చే 10 రోజుల ముందు తను ఒంటరిగా వెళుతుంటే చాలా దారుణంగా లాక్కెళ్ళారా. దేవుడి దయ వల్ల తనకేం కాకుండా తప్పించుకుంది. అప్పటి నుండి తను చాలా మారిపోయిందిరా. ఎవరితో సరిగ్గా మాట్లాడదు. ఇంటి గుమ్మం ముందు కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ విషయం విని వీరభద్రయ్య గారు తన ఇంటికి వెళ్ళారు. అవునా? ఏం జరిగింది? గురువుగారు, మీరా? లోపలికి రండి. రండి గురువుగారు. కూర్చోండి. తప్పు జరిగిందమ్మా, చాలా పెద్ద తప్పు జరిగింది. నా జీవితంలో మన ఊళ్ళో స్త్రీల పట్ల గౌరవాన్ని మాత్రమే చూస్తా అనుకున్నా, కానీ అవమానం కూడా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చూడు తల్లి, నీ పేరు మాత్రం అమృత కాదు, నీ వ్యక్తిత్వం కూడా అమృత లాంటిదే. అలాంటి నువ్వే మోగబోతే మన ఊర్లో ఆడపిల్లలకి ఎవరు ధైర్యం చెప్తారు? అందుకే నువ్వు మళ్ళీ మా అమృతలా ఉంటూ ఊరు మొత్తానికి నమ్మకాన్ని ఇవ్వాలి. గురువుగారు, నేను మిమ్మల్ని ఒక 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. వాటికి మీరు సమాధానం ఇవ్వగలిగితే మీరు చెప్పిన విధంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. లేకపోతే నన్ను క్షమించండి. అడుగు తల్లి. మొదటిది, నా పైన జరిగిన ఈ సంఘటన నా పైన కానీ మళ్ళీ మన ఊళ్ళో అమ్మాయిలపైన కానీ జరగదని నమ్మకం ఇవ్వగలరా? ఇక రెండోది, ఇప్పటి వరకు చూసే చూపుల్లో ఇక నుంచి చూసే చూపుల్లో మార్పు ఉండదని నమ్మకం ఇవ్వగలరా? ఇప్పటి వరకు మాట్లాడే మాటల్లో ఇక నుంచి మాట్లాడే మాటల్లో మార్పు ఉండదని మాట ఇవ్వగలరా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు క్షమించండి గురువుగారు. ఎలాంటి వ్యక్తి అయినా మీ దగ్గరికి రావాల్సిందే. అలాంటిది ఒక స్త్రీ పట్ల గౌరవంతో మీరు నా ఇంటికి రావడం నా జీవితంలో మర్చిపోలేను.
మనుషులేనారా మీరు? మనుషులేనారా మీరు? ఎన్నో గొడవలు చేశారు, దొంగతనాలు చేశారు. సిగ్గు లేదురా మీకు? ఏరా ఆర్మీ, నోరు లెగుస్తుందేంటి? చెయ్యి లెగట్లేదు, సంతోషించు. అయినా ఒకటి అడుగుతా చెప్పండిరా, మీ నలుగురిలోనే 3 మతాలున్నాయి. మీకు తప్పు చేయడానికి మతం అక్కర్లేనప్పుడు కలిసున్న మమ్మల్ని ఎందుకు మతాల పేరుతో రెచ్చగొడుతున్నారు? అయినా ఒక అమ్మాయిని రేప్ చేయడం ఏంట్రా చెత్తనా కొడకలారా? మీ వల్ల జీవితంపై నమ్మకాన్ని, మనుషులపై గౌరవాన్ని పోగొట్టుకొని ప్రశ్నగా మారిన అమృత జీవితానికి సమాధానం ఇవ్వడానికి వెళ్ళిన మా గురువుగారు మొట్టమొదటిసారి 2 ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక తల దించుకొని రావాల్సి వచ్చింది మీ వల్ల. రే, గడ్డి తినే గేదైనా పాలిస్తుందేమో కానీ ఆ పాలు తాగి మనుషులైన మీరు పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారా? ఏంట్రా ఎక్కువ నోరు మాట్లాడుతున్నావు? తెరిస్తే మూతిపళ్ళు రాళ్ళ కొడతా నా కొడక ఒక్కొక్కడికి. ఇప్పుడు నేను మాత్రమే మాట్లాడాలి, నేను మాత్రమే. రే, సంవత్సరాల తరబడి బార్డర్లో కాపలాగా ఉంటున్న మాకు దెబ్బలు తగిలితే ట్రీట్మెంట్ చేయడానికి నర్సులు వస్తారా? ఒక్కసారి కూడా తప్పుడు ఆలోచనలతో చూడం కదరా. కానీ మీరు ఒక అమ్మాయి కనిపిస్తే చాలు కళ్ళల్లోంచి కామం కక్కుతారు కదరా తప్పుడు నా కొడకల్లారా. మీలాంటి వాళ్ళ వల్లేరా స్త్రీలని పూజించే దేశం నుంచి స్త్రీలని హింసించే దేశం అని పేరు వచ్చేసింది. మీలాంటి దేశద్రోహులకు కాపలా ఉంటున్నందుకు నా మీద నాకే సిగ్గేస్తుందిరా. థూ. ఎరా ఆర్మీ, మా ఆటికి కాపలా అంటావు? ఊర్లో గురక కూడా కాపగా వస్తాడు ఏటంట? రాత్రంతా ఆడు ఊర్లో తిరుగుతాడు, మేము పాడ పనులు చేస్తాం. దీనికి ఓ కాపలా. అవునా? అయితే మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఒకే ఒక్క రాత్రి మీ ఇళ్ళకి మీరే కాపలా ఉండండి చాలు. ఆ తర్వాత కూడా తప్పు నాదే అనిపిస్తే నా ముఖం కూడా మీకు చూపించాను. అసలు మనకు కోపం వచ్చింది. అస్లాం, గురువుగారు, కోపం ఎలాంటి మనిషినైనా మార్చేస్తుంది. నువ్వు కొత్త కదా, అందుకే నీ మీద ప్రభావం ఎక్కువ ఉంది. అవును, ప్రతి సంవత్సరం మీ ఫ్రెండ్స్తో టూర్కి వెళ్తావు కదా, ఇప్పుడు సరైన సమయం, వెళ్ళిరా. అలాగే గురువుగారు. కానీ తిరిగి వచ్చిన తర్వాత నీ మొహం కూడా వాళ్ళకి చూపించుకో. నువ్వెందుకురా అస్లాం వెనకాల తిరుగుతున్నావు? అతన్నెందుకు గమనిస్తున్నావు? తాత, అది అస్లం అన్నలాగా నేను కూడా ఆర్మీలో వెళ్ళాలనుకుంటున్నాను. అందుకే అస్లం అన్నని చూసి నేర్చుకుంటున్నాను. నీకు దానికి టైం ఉందిలే కానీ పద. అమృత, రా. ఆ నలుగురిపై కోప్పడ్డారంట. అవును, ఎన్ని రోజులు ఊర్లో ఆ నలుగురు ఏం చేసినా పట్టించుకోలేదు. కానీ ఒక ఆడపిల్లకి ఇలా జరిగిందని తెలిసిన తర్వాత కూడా పట్టించుకోకపోతే మనిషిని ఎలా అవుతాను? అందులో ఆర్మీ ఉంది కదా. 4 తగిలించుంటే మారే వాళ్ళని ఊర్లో అందరూ అంటున్నారు. 4 తగిలించుంటే ఆవేశంలో నేను కొట్టిన దెబ్బలు గుర్తుంటాయి, కానీ నేను మాట్లాడిన మాటలు గుర్తుండవు కదా. మాటలకే మాడతారనుకుంటున్నాను. మీరంటే ఎంతో కొంత ఇష్టం ఉండేది. ఈ సంఘటన తరువాత అది ఇంకా ఎక్కువైంది. అందుకే మొహమాటం లేకుండా అడిగేస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటారా? నీ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా ఇలానే చేసేవాన్ని అమృత.
ప్రతి సంవత్సరం 4 వచ్చేవాళ్ళం, కానీ ఈసారి 3 వచ్చాం. గ్యారెంటీ లేని బతుకమ్ముతాం అది. ఒంటరి జీవితానికి అలవాటైన దాన్ని. మీరు నాతో ఉన్నా లేకపోయినా ఉండగలను. నా ఇష్టాన్ని మాత్రం కాదనకండి. నువ్వంటే నాకు ఇష్టమే అమృత, కానీ నీ జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. ఇన్నాళ్ళు తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా బ్రతికాను. ఇంకొన్ని సంవత్సరాలు మీకోసం ఉండలేనా? మీరు రిటైర్ అయ్యాక మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు మీ అమృత మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. రా అస్లం. అవును, మొన్న నాతో మాట్లాడుతున్నప్పుడు అన్నావు కదా, దేశసేవ చేసే సైనికుడు నాయకుడు అవ్వలేడా అని. నాయకులు దేశంలో ఉన్న ప్రజల్ని సంరక్షిస్తూ తాము గొప్పవాళ్ళని అనుకుంటున్నప్పుడు వాళ్ళని కూడా సంరక్షించే మీరు ఇంకెంతో గొప్పవాళ్ళు కదయ్యా. దేశంలో ఎంతోమంది అర్హత లేని నాయకులు ఈ జెండా ఎగరేస్తున్నారు. అందుకే ఒక సైనికుడు ఎగరేస్తే తప్పే ఉంది. ఇప్పటి నుంచి నువ్వు వచ్చే ప్రతి సంవత్సరం మన ఊళ్ళో ఈ జెండా ఎగరేసే వెళ్ళాలి. నేను మన ఊరు వచ్చిన ప్రతిసారి మీ ఎనలేని ప్రేమానురాగాలు, ఆప్యాయతలు నాపై చూపిస్తారు. తల్లిదండ్రి లేనోని, కానీ మన ఊర్లో నాకు ప్రతి ఇంటి నుండి ఒక తల్లి, ప్రతి అడుగులో ఒక తండ్రి ఉన్నారు. మీలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు ప్రతి గ్రామంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ ఉంటే వాళ్ళ కోసం కాపలా ఉంటున్న అలాంటి సైనికులు ఇంకెంతో గర్వపడతారు. ఇన్ని రోజులు అమ్మాయి మాత్రమే అనుకున్నా అమృత, కానీ అర్థం చేసుకునే అమ్మాయి అవుతాం అనుకోలేదు. నీ నమ్మకం, నీ ధైర్యమే నీ కళను నెరవేర్చాలని కోరుకుంటున్నాను. జాగ్రత్త. వెళ్ళొస్తాను గురువు గారు. సరేనయ్యా. క్షమించండి, వెళ్తున్నాను. సైనికుడే కదా. వెళ్ళిరా అస్లం, వెళ్ళిరా. అన్నా, ఆ రోజు ఏమైందంటే అస్లం కానీ చంపేద్దామన్నా. ఆడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఆడిని చంపడము అంత తేలిక కాదురా. ఆడసలే ఆర్మీ వాడు. అయినా ఆడతాం మనకెందుకురా. ఆడు చెప్పింది చేసేస్తే మన దగ్గర కూడా రాడు. మనం ఏం చేసుకున్నా. ఏంది రాత్రి అంత కాపు కాస్తావా? రాత్రంతా మనం ఎట్టో చేసేవన్నీ పడపనిలే కదరా. కాపుగాయడం పెద్ద విషయం కాదు. పదండి.
ఏంట్రా దేవుడా ఇది, నలుగురు కలిసి ఉంటే రా నిద్ర, ఇప్పుడు ఒక్కడినే ఉంటే తెగ ముంచుకొస్తుంది. రేయ్ ఎవడ్రా? అస్లం గాని చంపేద్దామన్నా, ఆడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. రే ఎవడ్రా బల పగలు కొట్టింది? ఈ గాజు ముక్కలు అటు నుంచి వచ్చారా? అమ్మాయిల్ని ఏడిపిస్తూ పెద్ద మొగోడిని అనుకున్నా, కానీ నా ఇంట్లో కూడా ఆడపిల్ల ఉందని మర్చిపోయినా. పెద్ద మూర్ఖునని అర్థమైంది. నా ఇంట్లో నువ్వెందుకున్నా? రే ఇది మా ఇల్లురా, పోరా తాగబోసి వచ్చినాడా? మా ఇల్లు కాదా? ఏంద్రా సార్ నీ రాత్రి పూట ఈ గోల? ఎవడో బల్బ్ పగలగొట్టిందే? ఏం నేనే. అన్నా ఆ రోజు ఏమైందో తెలియదు కానీ అప్పటి నుంచి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అస్లమన్నా, అస్లమన్నా, తాత అస్లమన్ ఎందుకు చూడడం లేదు? వాడికి 5 ఏళ్ళున్నప్పుడు వాళ్ళమ్మ ఒక మాట చెప్పిందిరా, నువ్వు ఎప్పుడైనా నీ వాళ్ళని వదిలేసి ఒక పని కోసం వెళ్తుంటే వెనక్కి తిరిగి చూడకు అని. తిరిగి చూస్తే వాళ్ళ ప్రేమలో కన్నీళ్ళు నీ అడుగులను ఆపేస్తాయని. అలాంటిది దేశం కోసం ఇంతమంది ప్రేమను వదిలేసి గుండెని రాయి చేసుకుని వెళ్తున్నాడు రా. ఎక్కడ తిరిగి చూస్తే ఈ కన్నీళ్ళు వాడి గుండెని కరిగిస్తాయన్న భయంతో తిరిగి చూడట్లేదన్నా.
దేశంలో ప్రతి పౌరుడు ఎన్నో త్యాగాలు చేస్తాడు, కేవలం అవి సొంత ఆశయాల కోసమే. కానీ ఒక సైనికుడు దేశం కోసం కన్నవాళ్ళను వదిలేస్తాడు, ప్రేమను వదిలేస్తాడు, చివరికి చావును కూడా గర్వంగా స్వాగతిస్తాడు. అదే అసలైన తెగింపంటే. మనం వేసే అడుగు, పీల్చే శ్వాస, స్వేచ్ఛగా జీవించే జీవితంలో తన జీవాన్ని పోస్తాడు. సెలవుల్లో కూడా తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ, ప్రజలను సంరక్షిస్తూ, తనకు తానే దేశానికి అంకితం అయిపోయిన సెలవులేని సేవకుడు ఈ సైనికుడు. Hi guys, this is Ed Visesh. Subscribe to Clapboard. Hi everybody, this is Rashmi. Subscribe to Clapboard. Please subscribe to Clapboard. Hello everyone, this is your PVNS Rohit. Please don't forget to subscribe to Clapboard. Name me Parthu. Please subscribe to Clapboard. Please don't forget to subscribe to Clapboard. This is Koirega for Vijay. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello everyone, I'm Nandini. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello Andarki Namaskaram. Please do subscribe to Clapboard. Hey all, this is Roll Ride and నేను మీ తెలుగు rapper ని. Subscribe to Clapboard. Don't forget to subscribe to Clapboard Productions. Clapboard లో subscribe చేయడం మర్చిపోవద్దు. This is Vishwa. Subscribe to Clapboard. Please do subscribe on Clapboard. This is Nitya Shetty. Subscribe to Clapboard.